చేయకూడదు, చెప్పకూడదు అన్నారు. అని మాకు చెప్పడం కూడా రాదు. మీకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసా? అంటే మీకు క్రైమ్ అయితే ఏ నెంబర్కి ఫోన్ చేయాలో తెలుసా? 1930 అనే నెంబర్కి ఫోన్ చేయాలి. మీకు ఏమైనా క్రైమ్ అవుతుంది అనిపిస్తే ఆ నెంబర్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా మీకు తెలియని వాళ్ళ నుంచి ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా వచ్చాయా మీకు? మాకు తెలియదు అమ్మాయి అన్నీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ చెప్పడానికి మేము రాజకీయ పరిషత్ కాలేజ్ నుంచి సిఆర్ఐ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఎన్జిఓ ద్వారా వచ్చామన్నమాట. ఈ సైబర్ క్రైమ్ ఏంటవుతుంది అంటే ఫేక్ యాక్ట్స్ ద్వారా కానీ, అంటే ఫేక్ యాక్ట్స్ నుంచి ఈ క్రైమ్ అనేది అవుతుంది అనమాట. ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే మనం ఇచ్చిన నెంబర్ బట్టి మన కాంటాక్ట్స్ కానీ మన ఫొటోస్ కానీ వాళ్ళు హ్యాక్ చేసి తీసుకుంటారు అన్నమాట. ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు లోన్ ఇస్తున్నామని చెప్పి ఇల్లీగల్గా మనీ డిమాండ్ చేస్తారు. ఇది జరగకూడదు అంటే మీరు ఏంటంటే ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి యాప్స్ ఎక్కించుకోవాలన్నమాట. ఏ యాప్ పెడితే ఆ యాప్ ఎక్కించుకోకూడదు. మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు దానికి కింద రివ్యూస్ ఇస్తారు కదా, 5 స్టార్ రేటింగ్ అని 4 స్టార్ రేటింగ్ అని ఇస్తారు. అది ఆ రివ్యూస్ అనేవి చూసి అవి బాగున్నాయి అంటేనే మనం యాప్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా కూడా ఇలా యాప్స్ ఎక్కించుకున్నా వాటికి పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి కదా, అవి బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. ఎలా అంటే 1 2 3 4 అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్ నెంబర్స్ మీకు తెలిసిన ప్యాటర్న్సే పెట్టుకోవాలన్నమాట. అందరికీ తెలిసినట్టు పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ అనేది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఓటీపీస్ కానీ, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ కానీ, పాస్వర్డ్స్ కానీ, పిన్స్ కానీ పెట్టుకుంటాం కదా ఏటీఎం కార్డ్స్ బట్టి, అవి ఎప్పుడూ ఎవరికి షేర్ చేయకూడదు. కానీ ఎప్పుడైనా ఇది అవాయిడ్ చేయాలి, ఈ క్రైమ్ అవాయిడ్ చేయాలి అంటే సస్పీషియస్ లింక్స్, అంటే మనకు తెలియని వాళ్ళు మనకి లింక్స్ ఏమైనా పంపించినా, క్యూఆర్ కోడ్స్ పంపించినా అవి క్లిక్ చేయకూడదు. మనకి తెలిసిన అంటే మనకి తెలియని వాళ్ళకి ఎప్పుడు మనం అమౌంట్ అనేది షేర్ చేయకూడదు. డబ్బులు అడగం కానీ డబ్బులు ఇవ్వకూడదు అనమాట. ఈ కామన్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఏంటి అంటే యూపీఐ ఫ్రాడ్స్ కానీ, క్యూఆర్ కోడ్స్ పెట్టి యూపీఐ ఐడి, లేకపోతే లాటరీ స్కామ్స్, అంటే మీకు లాటరీ ఇస్తామని స్కామ్ చేస్తారు. కొన్నిసార్లు ఫేక్ జాబ్ ఆఫర్స్, మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఫేక్గా ఉంటారు అనమాట. ఇవి డిజిటల్ అరెస్ట్, అంటే పోలీసులు ఎప్పుడైనా కూడా మనకి డిజిటల్గా అరెస్ట్ చేయాలి. మీరు ఎక్కడైతే క్రైమ్ చేశారని వాళ్ళకి అనిపించిందో అక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు తప్ప మీ ఫోన్లో ఎప్పుడు ఎవరు అండర్ అరెస్ట్ అని మెసేజ్ అనేది పెట్టరు. ఇది కూడా ఒక స్కామ్ అనమాట. ఇది మీకు ఇలాంటి స్కామ్స్ ఏమైనా అవుతున్నాయి అనుకుంటే మీరు ఫర్దర్గా పేమెంట్స్ ఏం చేస్తారో అని ఆపేయాలి. స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, మాకు ఇలా స్కామ్ అయ్యింది అని మీకు మెసేజ్ ద్వారా తెలుస్తాయి కదా, అవన్నీ స్క్రీన్ షాట్స్ ఉంచుకోవాలన్నమాట. ఈ 1930 అనే నెంబర్కి మీకు క్రైమ్ అయింది అనిపిస్తే ఫోన్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి వీళ్ళ దగ్గర రిపోర్ట్ చేయొచ్చు అనమాట. మీకు క్రైమ్ అవుతుంది ఇది మీ దగ్గర